పనిచేయకపోవడం, ప్రమాదాలు జరిగి కాలు చేతులు తిరిగినా కూడా పని చేయాలని చెప్పేసి చెప్పిన సందర్భంలో అక్కడ ఉన్న ఉద్యమాలు మనందరికీ తెలుసు. 72, 73లో ఇక్కడ చీకటోళ్ళు, నక్సలైట్లు, అన్నలు అని ఈ ప్రాంతంలో మీకు తెలుసు. బీనేవరపల్లి, ముల్కనూరు, వంగర ఈ అన్ని ప్రాంతాలలో ఉన్న ఏదైతే నక్సలైట్ ఉద్యమం ఉందో, పీపుల్స్ వార్ ఉద్యమం ఉందో, ఆ పీపుల్స్ వార్ ఉద్యమంకి అనుగుణంగా బొగ్గుగని ప్రాంతంలో సింగరేణి కార్మిక సమాఖ్య అని సికాస ఉండేది. అటువంటి సికాసల 14-15 ఏళ్ళ వయసులో కార్మికుల కోసం, కార్మికుల మీద జరుగుతున్న అన్యాయాలు, బస్తీలలో మహిళలు బయటికి వెళ్తే వాళ్ళ మెడలో మంగళసూత్రాలు తీసుకుపోవడం, గుండాయిజం చేసే రౌడీలు, గుండాలు, మానభంగాలు ఉంటే అటువంటి వాటిని హరికట్టిన సింగరేణి కార్మిక సమాఖ్యలు ఈ కాచవేణి రవి అప్పుడు యువకుడు 14-15 ఏళ్ళుగా పనిచేస్తూ, ఆ పనిచేస్తున్న క్రమంలో అక్కడ ఎంతోమంది కార్మికుల కోసం పనిచేస్తున్న నాయకులను, ఇట్లాంటి యువకులను, తర్వాత ఉద్యమకారులను ప్రభుత్వం చంపి పారేసి నిర్బంధం చేస్తే, ఆ నిర్బంధంలో వచ్చిన క్రమంలో పట్టినే ఇక్కడ పీపుల్స్ వార్ ఉద్యమం నుంచి మావోయిస్ట్ ఉద్యమం అయ్యి 2004 సంవత్సరంలో ఎట్లయితే మావోయిస్ట్ పార్టీ అయిందో, అప్పుడు మనం తెలంగాణ కావాలని తెలంగాణ కోసం మనం ఎన్నికలకు పోయినప్పుడు తెలంగాణ సపరేట్ రాష్ట్రం అని చెప్పినప్పుడు పీపుల్స్ వారితో చర్చలు జరిగిన సందర్భంలో అప్పటి వరకు ఉన్న ఇక్కడ ఉద్యమాలను తీవ్రమైన నిర్బంధం చేస్తే, అంతకు ముందే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో రవి అక్కడ ఉన్న ఆదివాసులు అంటే మనందరికీ తెలుసు. మనకు సమ్మక్క సారక్క జాతర జరుగుతూ పోతాం, అడవులలో ఉండే కోండులు, కోలాంలు, కొయ్యలు అటువంటివి ఇక్కడికి 700 కిలోమీటర్ల దూరంలో అబుజ్మడ్, బీజాపూర్, కాంకే, సుకుమా, ఛత్తీస్గఢ్లో ఇటువంటి అడవుల ప్రాంతంలో ఆదివాసులు అంటే వాళ్ళకు అండగా ఈ మావోయిస్టులు, వీళ్ళందరూ మావోయిస్టులు, ఉద్యమకారులు కుటుంబాన్ని వదిలిపెట్టి, తల్లిదండ్రులను వదిలిపెట్టి వాళ్ళకు అన్యాయం జరుగుతుంది. ఆదివాసులకు ఏం అన్యాయం జరుగుతుంది? అక్కడ వాళ్ళ భూమి కింద మనకు ఎట్లయితే గుట్టలు ఉండి క్వారీలు ఉన్నాయో, ఈ ఇట్లా క్రషర్లు ఉన్నాయో, అక్కడ చాలా విలువైన ఖనిజ సంపద ఉంటే ఆ ఖనిజ సంపదను విదేశీయులకు, అంబానీ, అదానీ లాంటి కార్పొరేట్ కంపెనీలు ఇవ్వడానికి బీజేపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా విచ్చలవిడి అగ్రిమెంట్ చేసుకొని ఆదివాసులను అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తుంది. ఆదివాసులు మేము అడవిలో బతికేటోళ్ళం, కొద్దిగా పోడు వ్యవసాయం చేసుకునేటోళ్ళం, ఈ అడవిలోకి వెళ్ళి మేము ఎట్లా వెళ్ళిపోవాలని ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళు నిలదీసి ప్రభుత్వాన్ని అడిగితే వాళ్ళకు గ్రామసభ తీర్మానం అని ఉంటుంది. అంటే మనకు ఎట్లయితే ఇక్కడ పంచాయతీ ఆఫీసులు ఉండే అందరం కలిసి మాట్లాడుకుంటాం, ఆదివాసులు అందరూ గ్రామ సభలో మాకు ఇక్కడ రోడ్డు కావాలన్నా, హాస్పిటల్ కావాలన్నా, వైద్యం కావాలన్నా, లేదా భూమి ప్రభుత్వం తీసుకోవాలన్నా వాళ్ళ అనుమతి కావాలి. అట్లాంటి అనుమతి లేకుండా వాళ్ళకు విద్య లేదు, వైద్యం లేదు, ఏ సౌకర్యం ప్రభుత్వాలు ఇవ్వకుంటే ఆ దగ్గరికి వెళ్ళి భూమి పూచుకుంటే మేము ఎట్లా బతకాలి? బయట వాళ్ళ కోసం ఇక్కడ ఉన్న బొగ్గు, తర్వాత ఇనుము, ఉక్కు, తర్వాత చాలా డోలమైట్ ఖనిజాలను మీరు తీసుకుపోతారు, మేము ఎట్లా బతకాలని ఆదివాసులను అడిగితే ఆదివాసుల మీద బలవంతంగా వాళ్ళు వ్యతిరేకిస్తులని వాళ్ళ అడవుల పొంటి, వాళ్ళ గూడాల పొంటి, గ్రామాల పొంటి ఒక 12 నుంచి 24 ఇంచులు అంటే ఫీట్ నుంచి 2 ఫీట్ల లోతున్న సిమెంట్ రోడ్లు, 60 నుంచి 100 ఫీట్ల వెడల్పు రోడ్లు వేసి వాళ్ళకి తాగడానికి నీళ్లు లేవు. కానీ అట్లాంటి ఏరియాలో ఈ వనరులు తీసుకుపోతుంటే వాళ్ళు అడ్డుకుంటారు. వాళ్ళు అడ్డుకుంటా అంటే వాళ్ళకి అండగా ఉన్నదే పీపుల్స్ వార్ నుంచి మావోయిస్ట్ పార్టీగా మారిన మావోయిస్ట్ పార్టీ అంటే వాళ్ళు ఆయుధాలు పట్టుకొని ప్రభుత్వం మీద తిరగబడతారు, కొట్లాడతారు అని మన మీడియాలో అక్కడ ఇక్కడ తప్పుడు కథనాలు చేస్తాను. వాళ్ళు కుటుంబాలను విడిచిపెట్టి సమాజం కోసం అన్ని సర్వం త్యాగం చేసిపోయిన వాళ్ళు, అది ఒక రాజకీయ పార్టీ. అట్లాంటి రాజకీయ పార్టీ వాళ్ళకు అండగా ఉన్నందుకు అక్కడ భూమి తీసుకోవడం వాళ్ళకు వీలైతలేదని గత 2017 బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ సమాధాన్ ప్రహార్, ఇప్పుడు 2024 జనవరి నుంచి కగార్ అని ఒక పథకం తీసుకొచ్చింది. కగారు పథకం ఏంటంటే ఆపరేషన్ మనకు సరిహద్దులలో దేశాన్ని రక్షించడానికి సైన్యం ఉంటుంది. అట్లాంటి సరిహద్దులు ఉన్న సైన్యాన్ని 2004 నుంచి వెళ్ళి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పటిన్న బీజేపీ మోడీ, అమిత్ షాలు ఆ సైన్యాన్ని 6 లక్షల సైన్యాన్ని ఛత్తీస్గఢ్, బస్తర్, కాంకేర్, సుక్మా జిల్లాల ఆదివాసీ ప్రాంతాలలో దించి 1 కిలోమీటర్ రోడ్డు చొప్పున ఒక్కొక్క సైనిక క్యాంపును 2000 మందిని కట్టి ఆ ఆదివాసుల మీద దాడులు చేసి అత్యాచారాలు చేసి వాళ్ళని ఎల్లగొట్టడానికి ఈ కగారని కొత్తగా పెట్టిన ఆపరేషన్లో భాగంగానే మనం పెళ్లిళ్ళల్లో, డిన్నర్లల్లో, అక్కడక్కడ రిసెప్షన్లో డ్రోన్ కెమెరాలను చూస్తాం పైన వచ్చే. అట్లాంటి డ్రోన్ కెమెరాలు 5 కిలోమీటర్ల దూరం నుంచి క్యాంపుల నుంచి వచ్చి ఆదివాసీ గ్రామాలల్లో బాంబులు వేయడం, వాళ్ళ మీద హెలికాప్టర్లు వచ్చి బాంబులు వేయడం, ఫైరింగ్ చేయడం,
తర్వాత పైనుంచి వెళ్ళి మనకు పంటలకు ఏదైతే స్ప్రే చేస్తామో మందులు, కిమిసంహారక మందులు, అట్లాంటి డ్రోన్ల ద్వారా స్ప్రే చేసి మూర్చబోయేటట్టు, తర్వాత చనిపోయేటట్టు ఇట్లాంటి కుట్రలు చేస్తుంటే గత 4 నెలల్లో 96 మంది ఆదివాసులను, మావోయిస్టులను చంపిళ్ళు. అట్లాంటి చంపిన దాంట్లో ఉన్న మొన్న 29-30 తారీఖు నాడే ఈ కాచవేని రవిని అక్కడ ప్రభుత్వం హత్య చేసింది. ఎందుకు హత్య చేస్తుంది? ఆదివాసుల హండగా మావోయిస్టులు ఉన్నారు. ఈ ఆదివాసులు వెళ్ళిపోతాలంటే వెళ్ళిపోతలేరు. మనకు అందరికీ తెలుసు, మూగజీవులను కాపాడడానికే ఎన్నో చట్టాలు ఉన్నాయి. అట్లాంటి ఆదివాసులకు కూడా కాపాడడానికి రాజ్యాంగంలో మనకు 1950 జనవరి 26 నాడు రాజ్యాంగంలో ఎప్పటి నుంచో చట్టాలు మనం అమలు చేసుకున్న చట్టాలు బ్రిటిష్ కాలం నుంచి అల్లూరు సీతారామరాజు, కొమురం భీం, బీర్సార్ ముండా, చోటా నాగ్పూర్, బీహార్లో అడవుల్లో ఉన్న ఆదివాసులకు వ్యతిరేకంగా వాళ్ళ మైనింగ్ చేస్తుంటే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగానే వాళ్ళ బాణాలు, విల్లంబులు పట్టుకొని వాళ్ళు పోరాటం చేసింది. అప్పటి నుంచి కొన్ని చట్టాలు వచ్చినాయి. మన రాజ్యాంగం వచ్చినాక 1/70 వచ్చింది, గ్రామసభ తీర్మానం వచ్చింది, 5th షెడ్యూల్ వచ్చింది, 6th షెడ్యూల్ వచ్చింది. ఇవన్నీ ఏం అమలు చేయకుండా ఆదివాసులను హత్యలు చేస్తాను, వీళ్ళను కూడా హత్యలు చేస్తాను. అంతర్జాతీయ సమాజం మనకు అందరికీ తెలుసు, ఐక్యరాజ్య సమితి అని ఉంటుంది. ఐక్యరాజ్య సమితి నుంచి మొదలు పెడితే అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు, మన దేశంలో ఉన్న సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిలు, ఎడిటర్లు, మానవ హక్కుల కార్యకర్తలు, ప్రొఫెసర్లు అందరూ ఈ ఆపరేషన్ కగారును ఆపివేయాలి. ఎందుకంటే జీవించే హక్కు ఆదివాసులకు కూడా ఉంటుంది. ఆదివాసులను హత్యలు చేయొద్దు, వాళ్ళకు అండగా ఉన్న మావోయిస్టులను కూడా హత్యలు చేయొద్దని అన్నారు. సుప్రీంకోర్టు కూడా నీ బిడ్డలే, నీకు తుపాకులు పట్టుకొని పోరాటం చేసిన ఎవరైనప్పటికీ కూడా వాళ్ళను చంపే హక్కు నీకు లేదు, నీ ప్రజలను నువ్వు చంపుకుంటావా అని సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది. అట్లే 2011లో జస్టిస్ సుదర్శన్ రెడ్డి, మన హైదరాబాద్ చెందిన సుదర్శన్ రెడ్డి సుప్రీంకోర్టులో కూడా అప్పుడు ఆదివాసీ యువకులను 12 ఏళ్ళు, 13 ఏళ్ళు, 15 ఏళ్ళ పిల్లలను తీసుకొని అప్పుడున్న బీజేపీ ప్రభుత్వం వాళ్ళకు ఆయుధాలు ఇచ్చి వాళ్ళ ఆదివాసీ గూడాలను కాలబెట్టి అత్యాచారం చేసి వెళ్ళగొడుతుంది. ఇంత సుదీర్ఘమైన 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఉద్యమం జరుగుతున్న ఆదివాసీ ప్రాంతంలో ఇప్పుడు 18వ లోకసభ ఎన్నికలు జరుగుతున్న క్రమం